Good afternoon, children. How are you? Are you fine? Very good. అమ్మా మై ప్రీవియస్ క్లాస్ అంటే మొన్న క్లాస్లో ఏం చెప్పాను మీకు? ఈవీఎస్ ఏం చెప్పాను? షేరింగ్ అండ్ కేరింగ్. ఐ టాట్ దట్ లెసన్. మీకు ఆ లెసన్ చెప్పాను. ఎలా హూ ఆర్ షేరింగ్? పేరెంట్స్ ఆర్ షేరింగ్ and they are sharing, you are sharing the eatables with your friends and also your family members, and your parents are sharing their love with you. వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమగా చూస్తున్నారు అండ్ దే ఆర్ టేకింగ్ కేర్. ఎంత కేర్గా చూస్తారో కూడా చెప్పాను కదా మొన్న. షేరింగ్ అండ్ కేరింగ్ చెప్పాను కదా. ఎంత జాగ్రత్తగా చూస్తారు మీ పేరెంట్స్ మిమ్మల్ని. చాలా బాగా మిమ్మల్ని ఇష్టపడతారు అండ్ మీకు ఏ చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు. మీ మమ్మీ దెబ్బ తగలడానికి ముందే ఆ తగలకుండా చాలా జాగ్రత్తగా చూస్తుంది మిమ్మల్ని. దట్ ఈస్ కాల్డ్ ఎ కేరింగ్. ఓకే, షేర్ మీరన్నీ మీ టేబుల్స్ షేర్ చేసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్తో. మీ పేరెంట్స్ లవ్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఆల్సో యు ఆర్ sharing your love with your family members, and also your parents are taking care of you. చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పాను కదా. నౌ ఐఎమ్ గివింగ్ హోంవర్క్ టు యూ. నేను మీకు హోంవర్క్ ఇస్తాను. ఫస్ట్ అందరూ యాక్టివిటీ బుక్ తీసుకోండి. ఓపెన్ యువర్ యాక్టివిటీ బుక్. అందరూ మీ యాక్టివిటీ బుక్ తీసుకోండి. నేను ఇక్కడ హోంవర్క్ ఇస్తాను. Page number 50. Open your activity book at the page number 50. Page number 50 open చేసుకోండి. ఓపెన్ చేశారా? వెరీ గుడ్. Here one family photo is there. చూసారా? మీ ఫ్యామిలీ ఫోటోని. It's your family photo. Your father, your mother, you and your sister. Is this your family photo? మీదే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ? కలర్ ద హ్యాపీ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద హ్యాపీ ఫ్యామిలీ. ఇట్స్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. నో, చిన్న ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. ఇది స్మాల్ ఫ్యామిలీ కదా. నేను మొన్న చెప్పాను స్మాల్ ఫ్యామిలీ అంటే ఏంటో చెప్పాను, లార్జ్ ఫ్యామిలీ అంటే ఏంటో చెప్పాను కదా మీకు. What is a small family? Father, mother and their 2 children. Their 1 or 2 children is a small family. Antena? Father, mother and 1 or 2 children is a small family. Now is this small family or big family? Cheppandi, ఇది ఏ ఫ్యామిలీ? Father, mother and having only 2 children. This is a small family. Means nuclear family. Small family anna nuclear family anna okati. It is a nuclear family. Nuclear family is a happy family. So మీరు ఇప్పుడు ఏం చేయాలి? హ్యాపీ ఫ్యామిలీని యూ హ్యావ్ టు కలర్. మీకు నచ్చిన కలర్ వేయాలి. యు మేక్ దిస్ ఫ్యామిలీ ఫోటో బ్యూటిఫుల్. ఏం చేయాలి మీరు ఇప్పుడు? ఈ ఫ్యామిలీ ఫోటోని చాలా అందంగా తయారు చేయాలి. యూ హ్యావ్ టు మేక్ దిస్ ఫ్యామిలీ ఫోటో బ్యూటిఫుల్. మీ ఫ్యామిలీ కదా ఇది. అందుకోసమని మీరు అందమైన కలర్స్ తీసుకొని మంచిగా కలర్ చేయండి. ఓకే, బ్యూటిఫుల్గా తయారు చేయాలి. దట్స్ యువర్ డ్యూటీ. దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఈజీ హోంవర్క్ నా, మంచి హోంవర్క్. మీకు ఇష్టం కదా ఈ హోంవర్క్. ఏం చేయమంటున్నాను? జస్ట్ ఓన్లీ కలర్ చేయమన్నాను. ఓకే, నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ ఏం చేయాలి? హూ డస్ వాట్? యూ కెన్ టిక్. ఏం లేదు, టిక్ చేయాలి. కుక్స్ ఫుడ్. ఎవరు ఫుడ్ చేస్తారు అంటే వంట ఎవరు చేస్తారు? మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్ ఆర్ సిస్టర్. హూ కుక్స్ ఫుడ్? వంట ఎవరు చేస్తారు? మదరా, ఫాదరా, గ్రాండ్ పేరెంట్సా, లేకుంటే మీరు చేస్తారా? పిల్లలు చేస్తారా? హూ కుక్స్ ఫుడ్? మదర్ కదా, మమ్మీ కదా.
మీరేం చేయాలి ఇప్పుడు? మదర్ దగ్గర టిక్ చేయాలి. టిక్ అంటే ఇట్లా రైట్ మార్క్ చేయాలి. నెక్స్ట్ టేక్స్ యూ టు ద డాక్టర్. మరి డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్ ఆర్ సిస్టర్. నార్మల్లీ ఫాదర్ విల్ టేక్. ఫాదర్ దగ్గర టిక్ చేయాలి. ఓకేనా? లైక్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఇలా ఎవరెవరు ఏం చేస్తారో దాన్ని కంప్లీట్ చేయాలి. డ్రాప్స్ యూ ఎట్ స్కూల్. మీ స్కూల్ దగ్గర ఎవరు డ్రాప్ చేస్తారు? నిన్ను మమ్మీ డ్రాప్ చేస్తే మదర్ టిక్ చేయాలి. ఫాదర్ డ్రాప్ చేస్తే ఫాదర్ టిక్ చేయాలి. లేదంటే గ్రాండ్ పేరెంట్స్ డ్రాప్ చేస్తే గ్రాండ్ పేరెంట్స్ టిక్ చేయాలి. దాట్స్ యువర్ డ్యూటీ. ఓకే, టేక్ యువర్ మదర్ హెల్ప్ అండ్ కంప్లీట్ ఇట్. ఓకే, నెక్స్ట్ కలర్ అండ్ టాక్ అబౌట్ ద యాక్టివిటీ. ఏం చేయాలి మీరు ఇక్కడ? యూ హ్యావ్ టు కలర్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ని కలర్ చేసి వాట్ ఈస్ దిస్ యాక్టివిటీ కాల్డ్? ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి? వాట్ ఇస్ ద గర్ల్ డూయింగ్? ద గర్ల్ ఈస్ వాటరింగ్ ద ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ ప్లాంట్స్ అన్నింటికి ఏం చేస్తుంది? వాటర్ పడుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ వాటరింగ్ ద ప్లాంట్స్. అంటే ప్లాంట్స్కి వాటర్ పట్టడాన్ని వాటరింగ్ ద ప్లాంట్స్ అంటారు. దట్ ఈస్ యువర్ హోంవర్క్. యాక్టివిటీ బుక్ హోంవర్క్ ఇచ్చాను కదా. నౌ క్లోజ్ యువర్ బుక్. నౌ యాక్టివిటీ బుక్ క్లోజ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలి మీరు? టేక్ యువర్ వర్క్ బుక్. ఓపెన్ యువర్ వర్క్ బుక్ ఎట్ ద పేజ్ నెంబర్ 42. షేరింగ్ అండ్ కేరింగ్. ఐఎమ్ గివింగ్ నోట్స్ టు యూ. ఇప్పుడు నేను మీకు నోట్స్ ఇస్తాను. మీరేం చేయాలి ఇప్పుడు? టేక్ యువర్ పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్. రెడీ టు రైట్. రాయడానికి రెడీగా ఉండండి. అన్ని తీసుకోండి. ఓపెన్ యువర్ వర్క్ బుక్ ఎట్ ద పేజ్ నెంబర్ 42. షేరింగ్ అండ్ కేరింగ్. ఓపెన్ ఇట్. ఓపెన్. వెరీ గుడ్. నేమ్ ఎనీ 3 ways in which you can help your mother. మీరందరూ మమ్మీకి హెల్ప్ చేస్తారా? మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా? నేను ఆ రోజు చెప్పాను మమ్మీకి హెల్ప్ చేయాలి. ఎలా చేయమని చెప్పాను? మీరు చేయాలి. వంట చేయమంటే మీరు చేస్తారా? చేయలేరు. మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మంది అనుకో మమ్మీ, అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో టు ద మార్కెట్, యూ హ్యావ్ టు గో టు ద షాప్ అండ్ బై ఏ మిల్క్ ప్యాకెట్. లేదు మీ మమ్మీ ఫోల్డ్ చేయమంది క్లోత్స్ని, బట్టల్ని, ఆరేసిన బట్టల్ని ఫోల్డ్ చేయమంది, అవి చేయొచ్చు కదా. ఈజీ వర్క్ కదా, అట్లా చేయాలి. మీకు ఈజీగా ఉందంటే విచ్ ఆర్ ద వర్క్స్ యూ ఆర్ ఏబుల్ టు డూ. మీరు ఏ వర్క్స్ అయితే చేయగలరో ఆ వర్క్స్ మీ మమ్మీకి చేసి పెట్టాలి కదా. మీ మమ్మీ మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూస్తుంది. మీ మమ్మీకి ఎన్ని వర్క్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఆ వర్క్స్ని కొన్నింటిని షేర్ చేసుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. I can help my mother. I can help my mother by bringing milk package, folding close the and sweeping floor. ఎప్పుడైనా మీ మమ్మీ ఉడమంది అనుకో అప్పుడు ఉడవాలి. ఓకేనా? చిన్నగా. I can help my mother by bringing milk package, folding clothes and sweeping floor. Sweeping the floor. The floor. Complete. I-C-A-N H-E-L-P helper, M-Y my, M-O-T-H-E-R mother. I can help my mother, B-Y by,
BRINGING, bringing. MILK, milk. PACKET, package, bringing milk package. FOLDING, folding. CLOTHES, close. And SWEEPING, sweeping. THEDA, FLOOR, floor. Folding clothes and sweeping the floor. Okay, these are the things. Complete. Now match the pictures to the appropriate words. First one, ఏం చేయాలి? Some of the pictures are given and some phrasal words are given. ఇక్కడ మధ్యలో కొన్ని వర్క్స్ ఇచ్చాడు. ఏం చేయాలి? వాటిని మ్యాచ్ చేయాలి మనం పిక్చర్స్తో. టీచెస్ అస్. హూ టీచెస్ యూ? మీకు ఎవరు లెసన్స్ చెప్తారు? మదరా, గ్రాండ్ ఫాదరా, బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదరా, టీచరా, గ్రాండ్ మదరా? ఎవరు చెప్తారు చెప్పండి? మీకు లెసన్స్ ఎవరు చెప్తారు? మీకు చదవడం రాయడం ఎవరు నేర్పిస్తారు? టీచర్. నో. సో మ్యాచ్ టు టీచర్. టీచర్కి మ్యాచ్ చేయండి. మ్యాచ్ టు టీచర్. ఇక్కడ టీచర్ కనబడుతుందో ఆ టీచర్కి మ్యాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కజిన్స్. COUSINS, కజిన్స్. వేర్ ఆర్ కజిన్స్? యో, బ్రదర్ అండ్ సిస్టర్. వీళ్ళిద్దరు కజిన్స్. డ్రా టు the children. Cousins, they are cousins. Uncles and aunts children are called cousins. Uncle వాళ్ళ లేదంటే ఆంటీ వాళ్ళ పిల్లల్ని ఏమనాలి? కజిన్స్ అనాలి. సో మ్యాచ్ టు కజిన్స్. ఫాదర్స్ మదర్. ఫాదర్స్ మదర్ అంటే ఎవరు? ఫాదర్స్ మదర్ ఈస్ గ్రాండ్ మదర్. ఫాదర్స్ మదర్ ఈస్ గ్రాండ్ మదర్. వేర్ ఈస్ గ్రాండ్ మదర్? Where is grandmother? Here. Here is grandmother, no? Match to grandmother. Match to grandmother. Grandmother ki match cheyandi. Okay. Next, head of the family. Who is the head of the family? Who earns money? నేను చెప్పాను ఎవరు ఇంటికి పెద్ద ఎవరు? హెడ్ ఎవరు? He will earns money. మీకు ఏది కావాలంటే అది తీసుకుని ఇస్తారు. ఎవరు? Father is the head of the family, no? Where is father? Here. Head of the family ఎక్కడికి మ్యాచ్ చేయాలి? ఫాదర్కి మ్యాచ్ చేయాలి. Head of the family is father. Match. Head of the family, father. Next, mother's father. Mother వాళ్ళ ఫాదర్ని ఏమంటాము? Your mother's father is grandfather. Or mother's father is grandfather. Where is grandfather? Here. Match to this. Grandfather ఇక్కడికి మ్యాచ్ చేయండి. Grandfather. Mother's father is grandfather. Match to this. Next, cooks food for us. Who cooks food for us? ఎవరు వంట చేస్తారు చెప్పండి? Mother. Where is mother? Here. Match to here. Mothers. Cooks food for us. Mother. Matching. Here. Teaches us, teacher. Cousins, they are cousins. Father's mother ante grandmother. Head of the family, father. Mother's father, grandfather. Cooks food in the family, mother. Match to this. Okay? Completed now. Next. Next page. Fill in the blanks with the help of given words. ఇక్కడ క్లూస్ ఇచ్చాడు మనకు. ఏం చేయాలి? మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ వన్, డాష్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్. BASIC NEEDS, basic needs. Second one, dash narrate stories to us. Next, parents send
us to dash to learn. Next, parents dash us with homework. With the homework. Next, parents take us to the dash when we are sick. When we are sick. Options: helper, grandparents, doctor, parents, and the school. These are the clues. ఇవన్నీ మన క్లూస్. ఈ వర్డ్స్తో మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న వర్డ్స్తో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్అప్ చేయాలి, కంప్లీట్ చేయాలి. ఈ వర్డ్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఫిల్అప్ చేయాలి మనం. ఓకే, నౌ డాష్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్. డాష్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్. ఎవరు చెప్పండి? మనకు మన బేసిక్ నీడ్స్ అన్నీ ఎవరిస్తారు? మనకు ఫుడ్ ఎవరిస్తారు? హూ ఆర్ గివింగ్ ఫుడ్ టు అస్, హూ ఆర్ గివింగ్ క్లోజ్ టు అస్, హూ ఆర్ గివింగ్ షెల్టర్ టు అస్. ఇవన్నీ ఎవరిస్తున్నారు మనకు? పేరెంట్స్. వేర్ ఆర్ పేరెంట్స్? హియర్. ఫస్ట్ వన్ ఈస్ పేరెంట్స్. నెక్స్ట్, డాష్ నెరేట్ స్టోరీస్ టు అస్. అంటే మనకు ఎవరు స్టోరీస్ చెప్తారు? మీకు ఎవరు స్టోరీస్ చెప్తారు? హూ విల్ సే ద స్టోరీస్? Grandparents will say the stories. Write down grandparents. Second one is grandparents. Next, parents send us to dash to learn. పేరెంట్స్ ఎక్కడికి పంపిస్తారు మనని? మీకు చదువు నేర్చుకోవడానికి ఎక్కడ పంపిస్తున్నారు? పేరెంట్స్ సెండ్ అస్ టు డాష్ టు. ఎక్కడికి పంపిస్తున్నారు? వేర్ యు ఆర్ లెర్నింగ్ ఎడ్యుకేషన్. అంటే చదవడం రాయడం ఎక్కడ నేర్చుకుంటున్నారు మీరు? ఎట్ ద స్కూల్. SCHOOL, స్కూల్. పేరెంట్స్ డాషెస్ విత్ హోంవర్క్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మీ మమ్మీ ఏం చేస్తారు? మీకు హోంవర్క్ రాయడంలో ఏం చేస్తుంది మీకు? షీ మే హెల్ప్ యూ. హెల్ప్. పేరెంట్స్ టేక్ అస్ టు డాష్ వెన్ వీ ఆర్ సిక్. అంటే మీరు సిక్ అయిపోయారు, ఈరోజైనా మీకు జ్వరం వచ్చింది, లేదంటే కడుపు నొప్పి లేసింది, అప్పుడు మీ డాడీ ఎక్కడికి తీసుకెళ్తారు? మీ డాడీ లేదంటే మమ్మీ ఎక్కడ తీసుకెళ్తారు? దే విల్ టేక్ టు ద హాస్పిటల్ ఆర్ డాక్టర్. ఇక్కడ హాస్పిటల్ లేదు కదా, డాక్టర్ ఉంది కాబట్టి మనం డాక్టర్ వస్తున్నాం. అండ్ డాక్టర్. ఫస్ట్ వన్ ఈజ్ పేరెంట్స్, సెకండ్ వన్ ఈజ్ గ్రాండ్ పేరెంట్స్, థర్డ్ వన్ ఈజ్ స్కూల్, ఫోర్త్ వన్ ఈజ్ హెల్పర్, ఫిఫ్త్ వన్ ఈజ్ డాక్టర్. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, స్కూల్, helper, doctor. Okay, completed. Next, complete the puzzle. Complete the puzzle. Next,
O T G R A N D GRANDMOTHER. G. Grandmother. M. Here, mother. Mother. Here, father. Next. H అంటే B. Sister. Now, G. Who are they? They are grandparents. But we had read grandfather only. A grandfather or grandmother. Here, Nana, they are grandfather or grandmother. Ikkada mee grandfather and grandmother and Randy. GRANDFATHER. Grandfather. U for uncle. 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 He is uncle. She is aunt. 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 Next. Here. Here at grandmother. 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 Here, mother. 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 Next here, father. 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 F for father. Here, B for brother. 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 S for sister. 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 Okay, complete the grading. Q for uncle, A for aunt, G for grandfather, G for grandmother, M for mother, F for father, S for sister, B for brother. Okay? Complete the puzzle. Okay? Today's class is completed. Tomorrow we are going to learn new lesson. Bye.